వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నేతన్నలు రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు దగ్గర అపారెల్ పార్కులో టెక్స్పోర్ట్ యూనిట్ను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. యూనిట్లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి పరిశ్రమలో శిక్షణ పొందిన మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ చేనేత రంగానికి సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఉంటే పబ్లిక్ గార్డెన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మహిళా సంఘాలందరికీ కూడా ఆయన నేను మార్కెట్ చైర్మన్ వారి ప్రభుత్వం ఇప్పు 5 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి సిరిసిల్ల ప్రాంతానికి దాదాపు 12,000 పైన అంత్యోదయ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రాంతంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగద్దు, అదే పడకండి ప్రభుత్వం ఉన్నదని ర్యాలీలు కూడా తీసి ధైర్యంగా ఈ ప్రాంత చేనేత అన్నలందరికీ అండగా ఉన్నాం. ఇవాళ మరొకసారి ఈ ప్రాంతంలో ముందైతే ఎవరి ఆకలితో కానీ ఇతరత్ర ఇబ్బంది పడదని రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని అత్యధికంగా ఉపయోగపడే విధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇక్కడ చేనేత వర్గం ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఈ అపిరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు ఈరోజు పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల, రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యతలు రెండు. ఒకటి రైతన్న, 2 నేతన్న. నాడు ప్రారంభించినటువంటి భరోసా కావచ్చు, భద్రత కావచ్చు, పొదుపు కావచ్చు, ఈ పథకాలన్నిటికీ నిధులు ఏ లక్ష్యంతోనైతే ఈ నేతన్నలను కాపాడే ప్రతి ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్ళాం. పరిశ్రమను కాపాడాలి. పరిశ్రమలతో పాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది, వేలాది మంది నేత కార్మికులకు సంబంధించి ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు అంత్యోదయ కార్డు ఎక్కడ లేని విధంగా ఈరోజు సూరత్ పోయినా, ఉదాహరణ మాట్లాడుతూ ఉన్నాం, సూరత్ పోయినా సూరత్లో పనిచేసే ఆ నేతన్న సోదరులకు కూడా ఎన్ని వేల మందికి అంత్యోదయ కార్డు లేవు. ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అబద్ధాలేసి ఈరోజు దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమి అయినా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదో విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరి